హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అందరూ బాగుండాలి. అందులో మేముండాలి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ పూజతోనైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే సండే వ్లాగ్. ఇలా నేనైతే 3:30కి లేసి పనంతా కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. చూడండి బయటనైతే చుక్కలు పోకముందైతే నా సండే రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకు ఇంత పొద్దున్నే చేస్తున్నా అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేము కొమరవెల్లికి వెళ్దామనేసి పొద్దున్నే పని అంతా కంప్లీట్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము కార్‌లో. ప్రెజెంట్ అయితే కీసర రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. కీసర రింగ్ రోడ్ నుంచి అయితే మాకు 1 అవర్ 15 మినిట్స్ అయితే పడుతుంది కొమరవెల్లి వెళ్ళడానికి. ఇలా వ్యూ పాయింట్ బావుందనైతే తీశాను. ఇలా సూర్యుడు వెళ్ళకముందే మేమైతే కొమరవెల్లిలోనైతే ఉన్నాము. నేను ఇప్పుడు బోనం చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాము. పార్కింగ్ దగ్గర వేరే వాళ్ళు బోనం చేసుకుంటున్నారు మేమొచ్చేసరికి. అలానే మేము పరదా వేసుకొనైతే బోనం అయితే స్టార్ట్ చేశాము. మా ఆడపడుచు అయితే బోనం చేస్తుంది. నేనైతే కలగూర కోసం వంకాయ, చిక్కుడుగాయ, పచ్చిమిర్చి, గుమ్మడికాయ, టమాటో అయితే వేసి కలగూర అయితే వండుతాము. మా ఆడపడుచు బోనం చేసేసరికి నేనైతే పూలన్నీ మాలలు కట్టాను. బోనాలైతే ఉడికిపోయాయి. బోనాలను పుదిచ్చి ఇలా పసుపు, తెల్లపిండి అయితే మల్లన్న బోనాలకి ఇలా గీతలైతే వేస్తారు. బొట్లు పెట్టరండి. ఇప్పుడు పూలు కట్టడం అయితే అయిపోయింది. వెనుకటి నుంచి మన అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తారో మనం కూడా అలానే చెయ్యాలి. కొంతమందికి 2 బోనాలు చేస్తారు. ఒకటి పసుపన్నము, ఒకటి బెల్లపన్నము. మాకైతే ఒకటే బోనం అండి. ఒకటి మా ఆడపడుచుది, ఒకటి మాది. ఇలా 2 బోనాలనైతే పుదిచ్చుకొని మాలలైతే కట్టుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్‌తో చల్లి ముగ్గైతే వేస్తున్నాను. ఇలా బోనాలు పెట్టేటప్పుడు ఇలా కింద ముగ్గు వేసుకొనైతే కంపల్సరీగా ఇలా పుదిచ్చుకొని పెట్టుకుంటాము. పసుపు, తెల్లపిండి, కుంకుమతోనైతే ఇలా ముగ్గు వేసేసి బోనాలైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కింద బోనంలో పసుపన్నము, పైన దాంట్లో పచ్చిపులుసు, ఆ పైన దీపం కోసం ఒక చిన్న బౌల్‌ని పెట్టుకొని వత్తులు వేసుకొని, నూనె పోసుకొని దీపంనైతే పెట్టాలి. గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఉండదు కదండీ! అటో ఇటో చేసి మేమైతే దీపాన్ని వెలిగించాము. ఇప్పుడు అగరబత్తులైతే వెలిగించేసి ఈ బోనాలల్లో అన్నాన్నైతే ఇలా ప్లేట్లలో పడులు అంటారండి. పడుల్లాగానైతే పెట్టాలి. మనం చేసుకున్న పచ్చి పులుసు కొంచెం ఆ పడి మీద వేసి మనం వండుకున్న కలగూరనైతే ఇలా ప్లేట్లలో పెడతారు. మనకి మోతుకాకులు లేవు గదండీ! మోతుకాకులు గానీ, మర్రాకులు ఉంటే మర్రాకులలో ఇలా పడినైతే పెడతారు. మనకు ఇప్పుడు ఆ ఆకులు లేవు కాబట్టి మేమైతే ఈ పేపర్ ప్లేట్‌లోనైతే పెట్టాము. ఇలా పళ్ళల్లో పెట్టి మనం మొక్కుకొని కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి. మనకి ఏం కోరిక కోరుకుంటామో ఆ కోరికనైతే కోరుకొని ఈ కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. ఇలా మా బోనాలైతే కంప్లీట్ అయిపోయాయి. మేము ఆ ప్లేట్లలో పెట్టిన అన్నాన్నైతే ప్రసాదంగా మనిషికి కొంచెం తిన్నాము. ఇలా పసుపన్నాన్ని ఎక్కువగా ఎవ్వరు ఇష్టపడరు కదండీ! అందుకే కొంచెం కొంచెం మొత్తానికైతే ఇలా కంప్లీట్ చేశాము. ఇలా కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకొని టెంపుల్‌కైతే బయలుదేరి వెళ్ళిపోయాము. చాలా జనాలున్నారనేసైతే మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము. ఇలా మనం ఎంట్రీలోనే మనకి కొమరవెల్లి దేవస్థానం కమాన్ అయితే ఉంటుంది. కమాన్ లోపల నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళగానే 2 సైడ్స్ మనకి అన్ని షాపులైతే ఉంటాయి.
మేమైతే అన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. కాకపోతే అక్కడ పట్నం వేయడానికి ఒక పచ్చ లేదు అనేసి ఒక దగ్గర ఆగైతే తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే రూ. 10 దానికి రూ. 20, రూ. 20 దానికి రూ. 40 అయితే డబల్ రేట్లు ఉంటాయి. పచ్చ అయితే ఊర్లలో తంగేడు ఆకుతోనైతే ప్రిపేర్ చేసుకుంటారు. మన దగ్గర దొరకదు అనేసి అక్కడే కొనుక్కున్నాం మేమైతే. ఇప్పుడైతే పట్నాలు వేసే దగ్గరికి వచ్చాము. పట్నాల దగ్గర టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకొని రావాలి. చాలా రష్ అయితే ఉంది సండే కాబట్టి. మా వారైతే టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను. నార్మల్ డేస్లో ఇంత రష్ ఉండదేమో, సండే అయ్యేసరికి రష్ అయితే ఉంది. ఇలా ఒక్కటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళైతే గొల్ల కుర్మ వాళ్ళు ఇలా వాళ్ళకి దేవుడు వస్తుంది. వాళ్ళు వేసుకున్న బట్టల్ని గజ్జెల్లాగులని అంటారు. ఇలా వేసుకొని ఆటలాడుకుంటూ లోపలికైతే వస్తారు. మేమైతే ఇప్పుడు పట్నాలు వేయడానికి గంగరేగు చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ పట్నాలు వేసేవారికి కూడా డిఫరెంట్ పట్నాలు అయితే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. చెలక పట్నం అని, పెద్ద పట్నం అని, నదర్ పట్నం అని, గంగరేగు చెట్టు కింద పట్నం అని ఇలా చాలా రకాలుగా పట్నాలు అయితే ఉంటాయి. మాదైతే గంగరేగు చెట్టు కింద పట్నం అండి. ఇలా మేము తీసుకువెళ్ళిన పచ్చ, తెల్లపిండి, పసుపు, కుంకుమతోనైతే ఇలా పట్నం అయితే వేస్తున్నారు. మొత్తం కంప్లీట్గానైతే పట్నం ఎలా వేస్తారో చూడండి. బ్లౌజ్ పీసు, ఒక టవాలు, బురక, పోక, ఖర్జూర, నిమ్మకాయ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే అవి పట్నం మీద పెట్టేటైతే మనకి వాళ్ళు పట్నం అయితే వేస్తారు, పట్నం మీద పెడతారు. మనం తీసుకెళ్ళిన పసుపుతో అయితే గౌరమ్మని చేసి ఇవ్వాలి. గౌరమ్మని పట్నం మీద పెట్టేసేసి వాళ్ళు చదువుతారు. వాళ్ళు డోలు ఎలా అయితే గంగరేగు చెట్టును దర్శించుకొని వెళ్తారు ప్రతి ఒక్కరు. వేసేటప్పుడు డబ్బులు అడగొద్దు అని మైక్లోనైతే అనౌన్స్ చేస్తారు. కాకపోతే వేలు 50 రూపాయలు మైలపట్నానికి 516 పట్నం వేసినందుకైతే మన దగ్గర వసూలు చేస్తారు. ఇప్పుడు మా పట్నం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. లైన్లలో మాకు తీసుకుంటే 2 hours అయితే కంప్లీట్గా దర్శనానికి అయితే పట్టిందండి. పిల్లలను చూడండి ఎలా ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఇంత ఎండగా ఉంది. నేను ఇక్కడ ఇప్పుడు చూపించేదైతే గర్భగుడి ముందట పెద్దపట్నం అంటారంట. 500 టికెట్ దీనికి. పైన బిల్డింగ్స్ అయితే లైన్లలో ఎక్కించాలి. అక్కడ నుంచి నేనైతే ఫోటో తీశాను.
అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వచ్చేటప్పుడు బయట పార్వతమ్మలు అయితే బియ్యం అడుక్కుంటున్నారు. వాళ్ళకి మేము తీసుకొచ్చిన బియ్యం అయితే వేసి కంప్లీట్గా బయటకు అయితే వచ్చాము. ఈ టెంపుల్ పక్కన ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. ఒకసారి వెళ్దామనేసి అయితే మేము పైనకి ఎక్కాము. ఎక్కుతుంటే కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులు అయితే వచ్చాయి. గుట్ట మీద ఉంది ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ మేమైతే ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని గుట్ట దిగేసి కిందికైతే మళ్ళీ వెళ్ళిపోయాము. మొత్తం కంప్లీట్ చేసుకొని కొమరవెల్లి నుంచి బయటికైతే వచ్చి ఒక వెంచర్ దగ్గర ఆగేసి అయితే లంచ్ చేసి ఇంటికైతే బయలుదేరాము. మా వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.